గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కాంటెంట్ మిస్ చేయవచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 6 ఆగస్ట్ 2026. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఇస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో ఇండెక్స్ చూద్దాం. నేను నిఫ్టీ 10% అప్తో మూసింది. బ్యాంక్ నిఫ్టీ 167 డౌన్తో మూసింది. సెనెక్స్ 152 పాయింట్ అప్తో మూసింది గుర్తించండి. ఇండెక్స్ కూడా కొంచెం తగ్గింది 0.13. ఇండెక్స్ ఇప్పుడు మంచి కంఫర్టబుల్ లెవెల్లో ఉంది గుర్తించండి. ఫారినర్స్ సుమారు నిన్న 943 crores వర్తల షేర్ అమ్మితే మ్యూచువల్ ఫండ్స్ వారు నిన్న 2083 వర్తల షేర్ కొన్నారు, అది గుర్తించండి. యూఎస్ఏ మార్కెట్ మిక్స్డ్గా ఎండ్ అయింది. రాత్రి యూఎస్ఏ డౌజన్స్ 260 పాయింట్ అప్లో ముగిస్తే నాస్డాక్స్ 222 డౌన్ అండ్ S&P 500 3 పాయింట్స్ డౌన్ అయింది. బట్ ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో నడుస్తుంది కాబట్టి సో ఈరోజు మన మార్కెట్ కూడా కొద్దిగా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ప్రాబ్లమ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, గుర్తించండి. అండ్ నిఫ్టీ ఎక్స్పైర్స్ ప్రతి మంగళవారం ఎక్స్పైర్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ వెడ్నెస్డే నాడు ఎక్స్పైర్ అవుతుంది. సెనెక్స్ థర్స్డే నాడు అవుతుంది. సో ఈరోజు థర్స్డే ఉంది కాబట్టి సెనెక్స్ ఈరోజు ఎక్స్పైర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మార్కెట్లో వలాటిలిటీ ఉంటుంది, అది గుర్తించండి. బ్రెంట్ కూడా రేట్ తగ్గింది, 78 దాకా కిందకి వచ్చి గుర్తించండి. బ్యాండ్లో సేల్లో ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్స్ ఎల్ఎస్ ఉంది. ఫ్యూచర్ ఆప్షన్ బ్యాండ్లో ఉంటే ఫ్యూచర్ ఆప్షన్లో ఇది కొనడానికి వీలు ఉండదు. క్యాష్ ఎక్షన్ చూసుకోవాలి. మీకు తెలుసు అది ఓఎఫ్ వచ్చింది అండ్ ఆఫర్ ప్లస్ ఎల్ఎస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డిస్కౌంట్కి వచ్చింది కాబట్టి అందుకు తగ్గుతుంది. ఇప్పుడు మంచి అందుబాటులో రేట్ ఉన్నట్టుగా చాలామంది చెప్తున్నారు, అది మీరే గుర్తించండి. మంచి ఫండమెంటల్ కంపెనీ. ఒక పర్సనల్ ఆపీలు, ఒక ఫైనాన్షియల్ సపోర్ట్, వన్ టైం పేమెంట్ 51 రూపీస్. సో దీని ద్వారా మీకు వాట్సాప్ ద్వారా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మార్కెట్పై కానీ షేర్లపై కానీ దాన్ని నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, అది గుర్తించండి. అండ్ 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్ నుంచి ఈనాడులో ఫస్ట్గా అరవింద ఫార్మ్ రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి అరవింద ఫార్మ్ మంచి రిజల్ట్ ఇచ్చింది. సుమారు 1032 crores లాభం ప్రకటించి గుర్తించారు. అట్లనే సాక్షిలో బెర్గర్ ప్రైస్ గురించి ఉంది. 405 crores 28% అప్పు, అది గుర్తించింది. ఆంధ్రజ్యోతి కూడా 1,00,000 కోట్ల లాస్ట్ లాభానికి వచ్చింది. ఇది కూడా 2 రోజులు పెరుగుతుంది, మంచి రిజల్ట్ కూడా వచ్చింది. అది 1 lakh మన మార్కెట్ క్యాపిటల్కు అధిగమించినట్టు వార్త వచ్చినా గుర్తించండి. బిజినెస్ ప్లాన్ ప్రకారం ఇండియన్ బ్యాంక్ మీకు వార్త వచ్చింది. ఇండియన్ బ్యాంక్ ఎయిమ్స్ టు మోర్ దాన్ డబుల్ అనే ఒక బిజినెస్ ఒక వార్త వచ్చింది. సో మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా ప్రతి డిప్స్ ఆన్ బై కింద కూడా దీన్ని మనం చూడవచ్చు. అండ్ ఇండియా షుగర్ ప్రైస్ హీట్ రికార్డ్ హై అని ఒక వార్త వచ్చింది. సో మన ఫెస్టివల్ డిమాండ్ ఉంది. టైర్ సప్లైస్ పరంగా షుగర్ షేర్ ఈరోజు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది, అది కూడా మీరు గమనించండి. లైవ్మెంట్ ప్రకారం కొన్ని రికమెండేషన్ ఇచ్చారు. ఎన్టీపీసీ బై 350, టార్గెట్ 365, స్టాప్ లాస్ 340 గుర్తించండి. అండ్ జిఎన్ఎఫ్సి కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇది కూడా బై 538, టార్గెట్ 564, స్టాప్ లాస్ 525. ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఒకవేళ మనకున్న తర్వాత తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన ఉండకుండా టైం ఇష్టం పెరగడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే 5 to 10% తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవడం కూడా మంచిదని ఆలోచన. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. బిజినెస్ లైన్ ప్రకారము మేరకొమ్మే మళ్ళీ వార్త నిన్న కూడా గత 2 రోజులు రిజల్ట్ ఇచ్చి మంచి పెరుగుతుంది. సో అది ఒక 15 crores ఏం కోసం వాళ్ళ మేనేజ్మెంట్ ప్రకటించింది. ముందు పెరగడానికి ఎక్కువ అవకాశం గుర్తించింది. ఓఎన్జీసీ ఒక వార్త వచ్చింది. ఓఎన్జీసీ ఎక్స్ప్రెస్ ఆయిల్ ప్లస్ గ్యాస్ ప్రొడక్షన్ ఆపు 39 యూనిట్ అనే ఒక వార్త వచ్చింది. సో మొత్తానికి అయితే దీని మూలంగా దాని యొక్క సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది, ఆదాయము ఇన్కమ్ పెరిగే అవకాశం ఉన్నట్టు ఈ వార్త వల్ల మనకు తెలుస్తుంది. ఇందు ప్రకారం కూడా ఇందులో గ్లాన్ ఫార్మింగ్ ఒక వార్త వచ్చింది. అది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ న్యూలాండ్ ల్యాబ్తో కోసం చేయబోతున్నట్టు వార్త వచ్చింది, అది గుర్తించండి. అకౌంట్స్ ప్రకారం బులిష్ షేర్ కింద హిందుస్థాన్ కాపర్ ఉంది. హిందుస్థాన్ మెటల్ సెక్టర్ బాగుంది. ఇది కూడా షేరు గత 2 రోజులు పెరుగుతుంది, పెరిగే అవకాశం ఉంది. అట్లా కాకుండా డిఎల్ఎఫ్ఓ అండ్ రికా ఇండియా, జిందా స్టీల్, ప్రిన్స్ పైప్స్ ఇవన్నీ రికమెండేషన్ ఉన్నది. మన కళ్యాణ్ జ్యువెలర్స్ ఇవన్నీ మన గోల్డ్ ప్రాపర్టీస్, హిందూ పేపర్ ఇవన్నీ రికమెండేషన్ ఇచ్చారు, గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం పీబీ ఇన్పుట్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సో దీని ఒక వార్త వచ్చింది. మన ట్రెండింగ్ కింద స్టాకేజ్ ప్రకారం పూర్ణవాలా ఉంది. పూర్ణవాలా వాళ్ళ ఎంప్లాయ్ ట్రస్ట్ షేర్ అమ్మడం మూలంగా దాని యొక్క మంచి డిమాండ్ వచ్చినట్టు కనిపిస్తుంది, గుర్తించండి. సో మనీ కంట్రోల్ కూడా బ్రోకరేజ్ కాల్ కింద గోల్డ్ ప్రాపర్టీస్ ఉంది. ఇది ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. సో దాని యొక్క లెవెల్స్ ఉన్నాయి, మీరు గమనించండి. సో ఈ వార్తల యొక్క మనము ఇవి కూడా చూద్దాము. దాని యొక్క టెక్నిక్ అనాలిసిస్ ఎలా ఉందో అప్పుడు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మీకు ఈజీగా ఉండడానికి 2 ఇండికేటర్ చెప్పిన ప్రతిరోజు చెప్తున్నారు. ఒకటి మూవింగ్ అవరేజెస్, 2 RSI.
ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ యావరేజెస్ అంటే 4 గీతలు 20, 50, 100, 20, 200 పైన ట్రేడ్ అవుతుందో అప్పుడే అందులో మంచి మూమెంట్ కదలిక వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కిందికి డౌన్ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే దీని పైన ఉంటుందో అప్పుడు మనం కొనడానికి ప్రయత్నిస్తే తొందరగా లాభం వచ్చే అవకాశం ఉంది. అండ్ దానికి తోడుగా ఆర్ఎస్ఐ కూడా చూసుకోవాలి. ఆర్ఎస్ఐ కూడా ఎప్పుడైనా 45 డేలో 45 ఎబోవ్ ఉంటేనే అప్పుడే ఇవి రెండు కూడా మీట్ అయితే మనకు తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించండి. ఇప్పుడు ఓఎన్జీసీ ప్రస్తుతం 241 రూపీస్ ఉంది. ఇది బట్ ఇది 257 క్రాస్ అయితేనే పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ కూడా 42 ఉంది. ఆర్ఎస్ఐ కొద్దిగా బలపడాలి. అండ్ మెర్కల్ లిమిటెడ్ ప్రస్తుతం 851 ఉంది. ఆర్ఎస్ఐ పర్వాలేదు 48 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది. 851 ఉంది కాబట్టి 860 క్రాస్ అయితే ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ అరవింద ఫార్మా ప్రస్తుతం 1625 ఉంది. ఆర్ఎస్ఐ బాగుంది 63. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయిపోయింది కాబట్టి ట్రెండింగ్ ఉందని మనం గమనించాలి. నెక్స్ట్ బెర్గర్ పెయింట్స్ ప్రస్తుతం ఆర్ఎస్ఐ కూడా 68 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఉంది కాబట్టి కంటిన్యూగా ట్రెండింగ్ ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇండియన్ బ్యాంక్ ప్రస్తుతం 856 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి మంచి పాజిటివ్గా ఉన్నట్టు మనం గుర్తించాలి. ఎల్ఎన్టీ అయితే ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్ కూడా ఇది ప్రస్తుతం 4056 ఆర్ఎస్ఐ సిస్టమ్ బలపడి ఉంది. ఇది కూడా అన్ని మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ట్రెండింగ్లో ఉందని గుర్తించాలి. ఎన్టీపీసీ 347 ఉంది. ఆర్ఎస్ఐ 47 కొద్దిగా ఇప్పుడే బలపడుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ క్రాస్ కాలే. ఇప్పుడు 347 ఉంది కాబట్టి ఎప్పుడైతే 361 క్రాస్ అవుతుందో అప్పుడు మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ జిఎన్ఎఫ్సి ప్రస్తుతం 62 ఆర్ఎస్ఐ ఉంది. అండ్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ హిందుస్థాన్ కాపర్ కూడా ప్రస్తుతం 70 ఉంది. అండ్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది గుర్తించండి. అండ్ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ ప్రస్తుతం ఆర్ఎస్ఐ 60 ఉంది. ట్రెండింగ్ ఉంది. మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది గుర్తించండి. డిఎల్ఎఫ్ ప్రస్తుతం 50 ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ దగ్గర ఉంది. ఇప్పుడు 60 ఆల్మోస్ట్ దగ్గర ఉంది కాబట్టి ఇది కూడా ట్రెండింగ్ ఉందిగా మనం గుర్తించాలి. అండ్ పూనావాలా కూడా ఆర్ఎస్ఐ 60 ఉంది. ఇది కూడా మొత్తం మూవింగ్ పైన ఉంది కాబట్టి ఇవన్నీ ట్రెండింగ్ ఉంది. ఎప్పుడైతే మూవింగ్ పైన ఆర్ఎస్ఐ రెండు బలపడుతుంటాయో అప్పుడు షేర్ తొందరగా పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. ఇవి వార్తలు అండి. వార్తలు ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే వీడియో.